ఈ వీడియో చూస్తున్న వారికి నమస్తే అండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈరోజు మనం పిఆర్సి గురించి తెలుసుకుందాం. పిఆర్సి అంటే పే రివిజన్ కమిటీ. దీనిని తెలుగులో వేతన సవరణ సంఘం అని అంటాం. ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, పెన్షన్లను 5 ఏళ్లకోసారి సమీక్షించి ప్రస్తుత ధరలకు అనుగుణంగా వారి జీతాలను సవరించే విధంగా ప్రభుత్వానికి ప్రతిపాదన పంపుతుంది వేతన సవరణ సంఘం. పిఆర్సి ప్రతిపాదనలో బేసిక్ పే, ఫిట్మెంట్, డిఏ, హెచ్ఆర్ఏ, ఐఆర్ వంటి పదాలు ఉంటాయి. వాటిని గురించి తెలుసుకుంటే పిఆర్సిని సులభంగా అర్థం చేసుకోవచ్చు. మొదటగా బేసిక్ పే. దీనిని మూల వేతనం అని కూడా అంటారు. ఉద్యోగంలో చేరిన వెంటనే ఒక ఉద్యోగికి ఎలాంటి అలవెన్సులు లేకపోయినా తప్పనిసరిగా ఇవ్వాల్సిన వేతనం. సాధారణంగా చెల్లించే మొత్తం వేతనం గ్రాస్ పేలో కనిష్టంగా 30, గరిష్టంగా 60% వరకు ఉంటుంది. డిఏ, డియర్నెస్ అలవెన్స్. దీనిని కరువు భత్యం అని కూడా అంటాం. కరువు భత్యం అంటే పెరిగిన ధరలకు అనుగుణంగా ఇచ్చే పరిహారం. అప్పటి వరకు అందుకుంటున్న వేతనం తగ్గకుండా పెంచే భత్యం. సాధారణంగా ఏడాదికి 2 సార్లు జనవరి, జూలై నెలల్లో ప్రకటిస్తుంటారు. ద్రవ్యోల్బణానికి తగ్గట్లుగా ఇది ఉంటుంది. పిఆర్సితో దీనికి సంబంధం ఉండదు. డిఏని ఉద్యోగులకు ప్రకటించిన వెంటనే కాకుండా ప్రభుత్వం ఆర్థిక వెసులుబాటును బట్టి అప్పుడప్పుడు చెల్లిస్తుంటుంది. హెచ్ఆర్ఏ, హౌస్ రెంట్ అలవెన్స్. దీనిని తెలుగులో ఇంటి అద్దె భత్యం అని అంటాం. ఇంటి అద్దె భత్యం వేతనంలో భాగంగా ఉద్యోగులకు లభిస్తుంది. ఒక ఉద్యోగి జీతం, నివసిస్తున్న ప్రాంతం వంటి అంశాలు ప్రాతిపదికన తీసుకొని హెచ్ఆర్ఏ చెల్లిస్తుంటారు. చెల్లించే ఇంటి అద్దెకు ఆదాయ పన్ను చట్టం కింద మినహాయింపును క్లెయిమ్ చేసుకోవచ్చు. ఫిట్మెంట్. ప్రస్తుత ద్రవ్యోల్బణం ధరల సూచికను ఆధారం చేసుకొని మూల వేతనం పెంచే శాతాన్నే ఫిట్మెంట్ అంటారు. 5 ఏళ్ల కాలంలో ధరల పెరుగుదలను లెక్కగట్టి దానికి అనుగుణంగా ఉద్యోగి జీతాన్ని ఫిట్మెంట్ ద్వారా పెంచుతుంటారు. ఐఆర్, ఇంటరిమ్ రిలీఫ్. తెలుగులో మధ్యంతర భృతి. పిఆర్సి కమిటీ తన ప్రతిపాదనలు పంపి అవి అమల్లోకి వచ్చేలోగా జరిగే ఆలస్యానికి ప్రతిఫలంగా ఉద్యోగి నష్టపోకుండా అందించే భృతినే మధ్యంతర భృతి అంటారు. ఇది ప్రస్తుత ధరలు, ద్రవ్యోల్బణం విలువలపై ఆధారపడి లెక్కిస్తారు. పిఆర్సి అమల్లోకి వచ్చిన వెంటనే మధ్యంతర భృతి రద్దు అవుతుంది. 2018 నాటికి పే రివిజన్ కమిషన్ సిఫార్సులు అమలులో ఆలస్యమవుతున్న కారణంగా ప్రభుత్వం 27% ఐఆర్ ప్రకటించింది. ఆ తర్వాత జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పిఆర్సీలో ఫిట్మెంట్ను ఐఆర్ కంటే తక్కువగా 23.29%గా ప్రకటించారు. దీంతో అప్పటికే తీసుకుంటున్న జీతాల్లో ఉద్యోగులకు 3.71% మేర వేతనం తగ్గుతుందని ఉద్యోగ సంఘాలు ఆందోళనకు దిగాయి. ఉద్యోగులకు డిఏను 6 నెలలకోసారి ధరల పెరుగుదలకు అనుగుణంగా ఎంతో కొంత ప్రకటిస్తారు. జగన్ ప్రభుత్వంలో డిఏ ప్లస్ ఫిట్మెంట్తో వేతనం పెరగాలి, కానీ తగ్గింది. పెన్షనర్లకు కూడా అప్పటి పిఆర్సీలో తీవ్ర నష్టం జరిగింది. అప్పటి ప్రభుత్వంలో మాకు పాత జీతాలే ఇవ్వండి, కొత్త పిఆర్సీ ప్రకారం జీతాలు వద్దు అంటూ ఉద్యోగులు ఆందోళన చేయడం మొదలుపెట్టారు. కానీ ఆర్థిక శాఖ మాత్రం కొత్త పిఆర్సీ ప్రకారం జీతాలు ప్రాసెస్ చేయాల్సిందేనంటూ ట్రెజరీ ఉద్యోగులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అప్పుడు రాష్ట్రంలో ఉన్న ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలన్నీ కొత్త పిఆర్సీని వ్యతిరేకిస్తూ ఉద్యమాలు చేయడం మొదలుపెట్టాయి. పిఆర్సీ నివేదికను బయటపెట్టకుండా జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశాల నిర్వహణ మీద కొన్ని ఉద్యోగ సంఘాలు అభ్యంతరం చెప్పాయి, బహిష్కరించాయి. అయినా ప్రభుత్వం ఆశుతోష్ మిశ్రా కమిటీ నివేదికను వెల్లడించకుండా సిఎస్ కమిటీ రిపోర్టు సీఎం వద్దకు చేరింది. ఆ తర్వాత సీఎం సమక్షంలో 2 రోజుల పాటు ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలతో చర్చించి జనవరి 7వ తేదీన అధికారికంగా పిఆర్సీ మీద ప్రకటన చేశారు. సిఎస్ కమిటీ కేవలం 14% ఫిట్మెంట్ సిఫార్సు చేసిందని, ప్రభుత్వం మాత్రం అందరి ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని 23% ఫిట్మెంట్ ఇస్తోందని సీఎం జగన్ ఉద్యోగుల సమక్షంలో ప్రకటించారు. దాంతోపాటు ఉద్యోగుల పదవీ విరమణ వయసును 60 నుంచి 62 ఏళ్లకు పెంచడం వంటి కొన్ని నిర్ణయాలు కూడా ప్రభుత్వం తీసుకుంది. పిఆర్సీ అంటే వేతనాలు పెరుగుతాయి అని ఆశిస్తాం, కానీ అప్పటి ప్రభుత్వంలో
జీతాలు తగ్గడం జరిగింది. హెచ్ఆర్ఏలో తగ్గింపు తీవ్ర నష్టం చేసింది. ఐఆర్ 27% ఇచ్చి ఫిట్మెంట్ 23%కే పరిమితం చేసిన మూలంగా బేసిక్ వేతనాల్లో కూడా ఉపయోగం కనిపించలేదు. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న పీఆర్సీ వల్ల ప్రయోజనం లేకపోగా నష్టం కలిగిందని, దానివల్ల అన్యాయం జరిగిందని, చరిత్రలో ఎన్నడూ ఇలాగా జరగలేదని అప్పటి ఏపీ ఎన్జిఓ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి ఏఆర్ నాయుడు గారు అన్నారు. అప్పటి పీఆర్సీని అంగీకరించబోమని, ప్రభుత్వం వాటిని సవరించాల్సిందేనని, హెచ్ఆర్ఏ తగ్గుదల, సీసీఏ రద్దు, రిటైర్డ్ ఉద్యోగులకు అదనపు ప్రయోజనం కల్పించే అంశాల్లో రాజీ పడబోమని ఉద్యోగులు ఆందోళనలో ఉన్నారని, అన్ని సమస్యలను 2 జేఏసీ సమావేశంలో చర్చిస్తామని అన్నారు. అప్పటి పీఆర్సీపై ఉద్యోగులు, టీచర్సు మరియు పెన్షనర్సు అసంతృప్తిని వ్యక్తం చేశారు. సమ్మెకు సైతం వెనకాడేది లేదు అంటూ ఏపీ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాల జేఏసీ చైర్మన్ బండి శ్రీనివాసరావు గారు ప్రకటన చేశారు. 11వ పీఆర్సీ వలన ఏర్పడిన గాయాన్ని ఉద్యోగులు, టీచర్సు మరియు పెన్షనర్సు ఇప్పటికీ మర్చిపోలేదు. ప్రస్తుతం ఇన్ఫ్లేషన్ వల్ల కూరగాయల ధరలు, అలాగే అన్ని రకాల వస్తువు ధరలు, పెట్రోల్, డీజిల్, ఎలక్ట్రిసిటీ బిల్ అన్ని ధరలు పెరిగిపోవడం వల్ల ఎంతోమంది నానా ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్సు, పెన్షనర్సు 11వ పీఆర్సీలో ఏర్పడిన నష్టాన్ని 12వ పీఆర్సీ ద్వారా వాళ్ళకి ఉపశమనం కలగాలని ఎంతగానో కోరుకుంటున్నారు. పలు సందర్భాల్లో నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్స్ మరియు పెన్షనర్సు ప్రభుత్వంలో భాగమేనని, వాళ్ళ సమస్యలన్నింటినీ ఒకేసారి కాకపోయినా దశల వారీగా, ఫేసెస్ వైజ్గా సాల్వ్ చేస్తామని పవన్ కళ్యాణ్ గారు చెప్పడం మనం టీవీలో చూసాం. అలాగే చంద్రబాబు గారు ప్రభుత్వ ఉద్యోగులకు మంచి చేస్తామని పలుసార్లు మీడియాలో ప్రకటన చేశారు. త్వరలో మంచి జరిగి మంచి ఐఆర్ ఇవ్వాలని మనమందరం కోరుకుందాం. మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.